అని నేను చదువుతున్నాను. బైబిల్లో 230వ పేజీ ప్రకటన గ్రంథం. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. దేవా, ఒక్కొక్క సంఘమును గురించి మేము ధ్యానించటానికి, ఒక్కొక్క వచనంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మేము అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవ మాకు సహాయం చేయండి. ఈరోజు లవొదికయ సంఘమును గురించి మాతో మాట్లాడుతున్నటువంటి దేవుడవు, ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల జీవితం ఏ రీతిగా ఉన్నదో దానిని మేము ధ్యానిస్తుంటుండగా వాటిని మేము అర్థం చేసుకొని, ఒకవేళ ఆ రీతిగా మేము ఉన్నామో లేదో, ఆ రీతిగా ఉంటే దాని ద్వారా వచ్చే ఫలితాలు ఏంటో మేము గ్రహించి వాటిని విడిచిపెట్టుకున్నటకు, మీరిచ్చే శ్రేష్టమైన జీవితాన్ని పొందుకున్నటకు సహాయం చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పోయిన వారం ఫిలదెల్ఫియా సంఘం గురించి ఆఖరి వచనాలు మనం ధ్యానించాం. దేవునికి స్తోత్రం. ఫిలదెల్ఫియా సంఘస్థులు ఏ రీతిగా ఉన్నారో, వారి ఆత్మీయ పరిస్థితిని బట్టి దేవుడు వాళ్ళకి ఎలాంటి గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడో మనం ధ్యానించాం. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాల్లో ఎవరైతే ఆ రీతిగా జీవించారో వారందరికీ కూడా దేవుడు ఆశీర్వాదాలను ఇస్తాడు. దేవునికి స్తోత్రం. వారు ఉన్నటువంటి ఆ స్థానిక సంఘంలో క్రీస్తులో వాళ్ళని ఒక మూల స్తంభంగా చేస్తుంటాడు. దేవుడి యొక్క పేరును, తన దేవుని పేరు, ఆ పట్టణపు పేరు, ఆయన యొక్క క్రొత్త పేరును కూడా దేవుడు వాళ్ళ మీద రాస్తాడు. హల్లెలూయా. కాబట్టి చెవులు గలవాడు వినును గాక. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తామో మనము చెవులు గలవారమని అర్థం. విధేయత చూపించినప్పుడు మన జీవితంలో దానిని అనుకరించి బ్రతకటానికి మనం ఇష్టపడతాము. దాన్నే చెవులు కలిగినటువంటి జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు లవొదికయ సంఘమును గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనం ధ్యానించినటువంటి ఆ ఫిలదెల్ఫియా పట్టణానికి ఆగ్నేయంగా దాదాపు ఒక 80 కిలోమీటర్ల దూరంలోను, ఎఫెసీ పట్టణానికి తూర్పున 150 కిలోమీటర్లు దాదాపు దూరంలో ఉన్నటువంటి పట్టణము లవొదికయ పట్టణం. దేవునికి స్తోత్రం. ఆ లవొదికయ పట్టణంలో యేసుక్రీస్తు యొక్క సువార్తను విని ఎంతమంది అయితే ప్రభును రక్షకుడిగా వాళ్ళు స్వీకరించారో, ఆ రక్షకుడిగా స్వీకరించినటువంటి ఆ ప్రజలు ఆయన నామం పేరిట బాప్తిస్మం పొంది ఆ సిటీలో క్రీస్తు యొక్క శరీరంగా జీవిస్తూ ఉన్నారు. సంఘం అని చెప్పుకొని బ్రతుకుతూ ఉన్నారు. ఆ రీతిగా ఆ లవొదికయ పట్టణంలో క్రీస్తును అంగీకరించి సంఘంగా కూడి ఆరాధన చేస్తున్నటువంటి విశ్వాసుల జీవితాన్ని, వారి కొరకు ప్రాణం పెట్టి, వారి కొరకు మరణించి, వారి కొరకు తిరిగి లేచినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లవొదికయలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఆమేన్ అనువాడును. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి క్వాలిటీస్ అందాము, లేకపోతే అర్హతలు అందాము. ఆయన ఏమై ఉన్నాడో ఆయన తెలియజేసుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్ అనువాడు అని అన్నాడు. ఆమేన్ అనే మాటకి అర్థం ఏంటి? తదాస్తు. హల్లెలూయా. అవును, అవును. దేవునికి స్తోత్రం. అంటే ఆమేన్ అనువాడు చెప్పే సంగతులు ఏమిటి అంటే, ఆమేన్ అనువాడును అని అంటే తను ఏదైతే చెప్పాడో
దానిని చేయుటకు శక్తి కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు ఏదైతే చెప్తాడో ఖచ్చితంగా దాన్ని చేస్తాడు ఆయన. హల్లెలూయా. చెప్పింది చేసేటటువంటి వాడనైనా నేను అని మాట్లాడుతూ ఉన్నాడు యేసుప్రభుల వారు. ఆమేనను వాడును. రెండవది ఏమంటున్నాడు? నమ్మకమైన సత్య సాక్షి. దేవునికి స్తోత్రం. నమ్మకమైన సత్య సాక్షి. సాక్షి అని ఎవరిని అంటాం మనం? ఏదైనా తగాదా జరిగినప్పుడు కానీ, గొడవలు జరిగినప్పుడు కానీ, ఏ వ్యక్తి అయితే దాన్ని చూశాడో, దేవునికి స్తోత్రం, ఆ వ్యక్తి వచ్చి ఎక్కడైతే మాట్లాడుతూ ఉంటామో ఆ వ్యక్తిని సాక్షి అంటాం. ఇక్కడ యేసు ప్రభు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. తాను ఎలాంటి వాడో? నమ్మకమైన సత్య సాక్షియు. దేవునికి స్తోత్రం. నమ్మకమైన సత్య సాక్షి. సత్య సాక్షి అని ఎందుకన్నాడంటే దేనిని కూడా దాచిపెట్టకుండా. దేవునికి స్తోత్రం. దేనిని కూడా ఆయన దాచిపెట్టేవాడు కాదు. ఆయన ఏది చేయాలనుకున్నాడో అది చేయటానికి శక్తి కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, మనందరి విషయాల్లో ఆయన ఈ ప్రపంచంలో మానవులకి సత్యం తెలియాలి. సత్యం తెలియాలి. ఆ సత్యాన్ని తెలియపరచడం కొరకని అతనిని ఎరిగినటువంటి వాడు. హల్లెలూయా. ఒక విట్నెస్ వెళ్ళి నేను ఫలానా వ్యక్తి చంపంగా చూశానని చూసిన దాన్ని ఉన్నదున్నట్టు ఎలాగైతే చెప్పగలుగుతాడో అదే రీతిగా ఈ మనుషులకు సత్యం అంటే ఏంటో ఆయనకి తెలుసు. తనకు తెలిసిన దాన్ని ఏది దాచిపెట్టకుండా ఆయన చెప్పేటటువంటి వాడు. ప్రత్యేకంగా మనుషులకి, ఈ మానవాళి అంతటికి కూడాను తాను ఏదైతే మేలు చేయాలనుకున్నాడో, మనం పొందుకునే ప్రతి మేలు కూడా దేనిని కూడా దాచిపెట్టకుండా చెప్పగలిగినటువంటి శక్తి గలవాడునైనా యేసు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. ఆమేనను వాడును, నమ్మకమైన సత్య సాక్షియు. మూడోది అంటున్నాడు దేవుని దృష్టికి, దేవుని సృష్టికి. దేవునికి స్తోత్రం. దేవుని సృష్టికి ఆయన ఆదియునైన వాడు. ఆదియు అంటే మూలం. దేవునికి స్తోత్రం. ఏదైనా ఆరంభమైంది అంటే అక్కడి నుంచే మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఆయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఇప్పుడు చూడండి, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. 3వ వచనంలో అంటాడు కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. మనం ఈ ప్రపంచంలో దేన్నైతే చూస్తున్నామో, మనం చూసే వాటినే కాదు, మన కళ్ళతో చూడకుండా ఉన్నటువంటి సమస్తమును కూడా సృష్టించినటువంటి వాడు, సృష్టికర్త అయినటువంటి వాడు, ఆ సృష్టికి మూలమైనటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. దేవునికి స్తోత్రం. అందుకే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? మనం ఈ ప్రపంచంలో చూస్తా ఉన్నాం. చదువున్నాడు త్వరగా. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను
సృజింపబడెను. దేవునికి స్తోత్రం. అది ప్రభుత్వమే కావచ్చు, అధికారమే కావచ్చు, సమస్తమును చేసినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. అలాంటి వాడు చెప్పే సంగతులు ఏమనగా, మన యేసు ప్రభుని గురించి చాలా మందికి తెలియదు. చిన్నగా చూస్తుంటారు యేసు ప్రభుని. వాళ్ళకి తెలిసింది ఏంటంటే యేసు ప్రభుల వారు కరుణామయుడండి, దయామయుడండి, క్షమించేవాడండి, అంతే. మనం తప్పులు చేసుకుంటూ వెళ్తాం, ఆయన క్షమించుకుంటూ వెళ్తాడని అనుకుంటుంటారు. కానీ ఆయన ఎంత నమ్మకమైన వాడు అంటే, నువ్వు జీవిస్తున్న జీవితంలో దేవుడిచ్చే మేలులు పొందకుండా నువ్వు ఖచ్చితంగా మేలు పొందుకునేటట్టు ఆయన నిన్ను ప్రేమించి సమస్తమైన విషయాల్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించుటకు శక్తి కలిగినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. అంత మాత్రమే కాదు, ఆయన సమస్త సృష్టికి మూలమైనటువంటి వాడు. దేవునికి స్తోత్రం. మన కళ్ళతో చూడని ఉన్నాయి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ. గాలి ఉంది, కళ్ళకు కనిపించదు, కానీ దాన్ని సృష్టించిన వాడు ఆయనే. హల్లెలూయా. మనలో ప్రాణం ఉంది, మనం చూడలేం. మనలో ఆత్మ ఉంది, చూడలేం. ఆత్మస్వరూపుడైన దేవుడు నివాసం చేస్తున్నటువంటి ఆ పరలోకం ఉంది. దేవుని యొక్క దూతలు ఉన్నారు, కెరూబులు, సెరాపులు సమస్తం ఉన్నాయి. వాటన్నిటినీ సృష్టించినటువంటి వాడు, సృష్టికర్త అయినటువంటి వాడు చెప్పేటటువంటి సంగతులు. అంత గొప్ప దేవుడు ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలను నేను ఎరుగుదును. మనము కంపెనీలో పనిచేస్తున్నాం, ఎక్కడైనా జీవిస్తున్నాం అనుకోండి, మనను అబ్జర్వ్ చేసే వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేసే విధానం ఏంటిదంటే, శారీరకంగా ఎక్కడ ఎలా ప్రవర్తిస్తున్నాం, ఏం పని చేస్తున్నాం, సమస్తాన్ని గ్రహిస్తాడు వాళ్ళు. కానీ ఎప్పుడైతే మనం యేసు ప్రభులోకి వచ్చామో, మనమందరము కూడా ఆత్మస్వరూపుడైనటువంటి, సత్యస్వరూపుడైనటువంటి, ప్రేమస్వరూపుడైనటువంటి ఆ దేవునికి పిల్లలమై కుటుంబం అని చెప్పుకుంటున్నటువంటి సంఘములో మనం నివాసం చేస్తూ ఉన్నాము. సంఘ జీవితం అని అంటే అది ఆత్మకు సంబంధించినటువంటి జీవితం. క్రైస్తవ జీవితం అని అంటే ఆత్మీయ జీవితం కొరకు, దేవుని సంబంధమైన జీవితం మనలో ఎంత మట్టుకుందో ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, మనల్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. మనకు జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులు మనం ఏం మాట్లాడుతున్నామో, ఎటు వెళ్తున్నామో, మన చర్యలన్నింటినీ ఏ రీతిగా అయితే వాళ్ళు గ్రహిస్తారో, మనందరికీ ప్రాణమును, ఆత్మను, శరీరాన్ని ఇచ్చినటువంటి ఆ పరమాత్ముడైనటువంటి దేవుడు మన యొక్క ఆత్మీయ విషయాలను గురించి ఆలోచన చేసేటటువంటి వాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క జీవితాన్ని యేసు ప్రభు ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని తెలియపరుస్తూ ఉన్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఏమంటున్నాడు? నువ్వు చల్లగా లేవు, వెచ్చగా కూడా లేవు. చల్లగా ఉండటం అంటే చల్లగా ఉండటం లోకం. ఓకే, చల్లగా అనే మాటకి క్రీస్తును కానీ ఆయన శుభవార్తను కానీ ఒప్పుకోకుండా ఉండటం, నిరాకరించటం, అవసరమైతే బహిరంగంగానే యేసు ప్రభును కానీ సువార్తను కానీ వ్యతిరేకించేటటువంటి స్థితిని
చల్లగా ఉండే స్థితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ లవోదికీయ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల జీవితాన్ని చూస్తూ ఉంటే వాళ్ళు కనీసం యేసు ప్రభు దేవుడు కాడండి, అసలు సువార్త అంటే మేము నమ్మమని అలా చెప్పట్లేదు. అలాంటి స్థితిలో లేరట వాళ్ళు. వ్యతిరేకించే స్థితిలో లేరు, కానీ సంఘంలోనే ఉన్నారు. చల్లగా లేవు, వెచ్చగానైనను లేవు. వెచ్చగా అంటే వేడిగా ఉండటం, చల్లగా ఆపోజిట్ వేడి. ఇప్పుడు క్రీస్తు అంటే ప్రేమ, సువార్త అంటే ప్రేమ. దేవుని విషయంలో, సువార్త విషయంలో వాళ్ళు ఏ రీతిగా ఉంటారట? ఆతృత, ఎప్పుడేం చేయాలి, ఆసక్తి, దేవుని గురించినటువంటి ఆసక్తి కలిగిన జీవితం. వాళ్ళను యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు, చూసి చెప్తా ఉన్నాడు, వీళ్ళు వ్యతిరేకించే స్థితిలో లేరు, నమ్మే స్థితిలో కూడా లేరు. విశ్వాసులు, ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు యేసు ప్రభును వ్యతిరేకించడము లేదు, యేసు ప్రభును స్వీకరించడము లేదు. సువార్త అంటే వ్యతిరేకం లేదు, సువార్త అంటే ఇష్టం కూడా లేదు. కొంతమంది అంటారు చూడండి, ఏం లేదండి నాకు అన్ని ఇష్టమే, దేన్ని వ్యతిరేకించమండి. అక్కడికి వెళ్తాం, ఇక్కడికి కూడా వెళ్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ లవోదికీయ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల జీవితం ఆ విధంగా ఉంది. కానీ దేవుని యొక్క ఇష్టం ఏంటో తెలుసా? ఆయన అంటున్నాడు ఇదే 16వ వచనంలో, నీవు వెచ్చగానైనను చల్లగానైనను. 15వ వచనం మళ్ళీ దయచేసి, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన నీకు మేలు. హల్లెలూయా. హల్లెలూయా. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఒకటే పడవలు ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం అంటేనే దేవునికి సంబంధించిన జీవితం. సంఘం అంటేనే క్రీస్తు శరీరం. క్రీస్తులో మనం కట్టబడ్డాం, మన దేవుడు మనం కలిసి ఉన్నటువంటి స్థితి. కానీ ఆ లవోదికీయలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల స్థితి, ఇటు యేసు ప్రభును ప్రేమించినట్టు లేరు, యేసు ప్రభుని తిరస్కరించినట్టు కూడా లేరు. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు ఇట్లన్నా ఉండండి, లేకపోతే అలాగన్నా ఉండండి. రెండు పడవలు ప్రయాణం సాగదు. ఒక్క పడవలు ఉంటేనే మనం గమ్యం చేరుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఆ సంఘాలు ఉన్నటువంటి విశ్వాసులు ఇది కాకుండా అది కాకుండా, ఇలా లేకుండా అలా లేకుండా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరితో కూడా ఈరోజు ఆ యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అయితే నువ్వు చల్లగా ఉంటే మంచిది, లేకపోతే నువ్వు వెచ్చగా ఉంటేనా మంచిది. దేవుడు క్లారిటీ కోరుకుంటాడు. నువ్వే విషయంలో అయినా సరే మనం ఎలా ఉండాలి? పారదర్శకంగా ఉండాలి, క్లారిటీగా ఉండాలి. దేవుడు దాన్ని ఇష్టపడతా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నువ్వు చల్లగానైనాను లేవు, వెచ్చగానైనాను లేవు. అయితే చల్లగానైనా ఉండు, లేదంటే వెచ్చగానైనా ఉండు. అది నీకు మంచిది, అది నీకు మంచిది. అలా ఉండకపోతే ఏంటో మనం ధ్యానిద్దాం. 16వ వచనానికి వచ్చి చూస్తే, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. దేవునికి స్తోత్రం. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు.
ఇప్పుడు ఆ లవదొకే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉన్నారంటే నులివెచ్చగా ఉన్నారు. అటు కాదు ఇటు కాదు. హల్లెలూయా. దేవుడు మానవుని చేసినప్పుడు ఆడ మగ రెండు చేశాడు. దేవునికి స్తోత్రం. అటు కాకుండా ఇటు కాకుండా ఉండటానికి లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజుల్లో స్వార్థ చేసే వాళ్ళు కూడా కొంతమంది సాక్ష్యాలు వింటున్నాం. ఏదో అక్క అని పేరు నేను మర్చిపోయాను, విన్నాను కానీ అంజలక్క. హల్లెలూయా. ఒక వ్యక్తి అలాంటి స్థితిలో ఉన్నాడు అనుకోండి. ఆ స్థితిలో ఉన్న వ్యక్తికి దేవుడి దగ్గరికి వచ్చాక నువ్వెవరో అర్థం కావాలి. నువ్వు మగాడివా ఆడదానివా? నువ్వు మగాడు అని తెలిసిన తర్వాత నీ వేషధారణ మారాలి. ఏం మారాలి? నువ్వు వేషధారణ మారాలి. దేవుని ఎరగని ప్రజలు ఆ రీతిగా జీవిస్తున్నారంటే దేవునికి స్తోత్రం. వాళ్ళకి తెలియదు సృష్టికర్త ఎవరో. సృష్టిని చేసినప్పుడు మానవుణ్ణి దేవుడు ఏ రీతిగా చేశాడో వాళ్ళకు తెలియదు. కానీ నువ్వు క్రీస్తు దగ్గరకు వచ్చి దేవుణ్ణి చదివి, ఆయన సృష్టిని చదివిన తర్వాత కూడా నువ్వు అదే స్థితిలో ఉన్నావంటే అసలు దేవుడికి నీకు సంబంధమే లేదు. చెప్పుకొని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బులు వస్తాయి, ఆదరిస్తారు. ఎంత మోసమో చూడండి. నువ్వు చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు, పూర్తిగా దేవుని వ్యతిరేకించేవాడిగా ఉండు, కానీ ఇష్టపడేవాడిగా ఉండు. కానీ అటు కాకుండా ఇటు కాకుండా ఆ పరిస్థితుల్లో ఉండటం నీకు అంత మంచిది కాదు. అంత మంచిది కాదు. దేవుణ్ణి యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ సువార్తను, శుభవార్తను నువ్వు పూర్తిగా నమ్ము, విశ్వసించు, ప్రేమించు. లేదంటే పూర్తిగా నువ్వు ద్వేషించు. అటు కాకుండా ఇటు కాకుండా ఒక విశ్వాసి ఉండకూడదు. ఎటో ఒక దిక్కే ఉండాలి. అయితే ఈరోజు సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితిని, ఈరోజే కాదు, యేసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏర్పడినటువంటి ఆదిమ సంఘాల్లోనే ఆ లవదీకే పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసుల పరిస్థితి అదే రీతిగా ఉంది. ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాల్లో ఈ స్థితి కలిగినటువంటి విశ్వాసులు భ్రమలో జీవిస్తూ ఉన్నారు. భ్రమలో జీవిస్తూ ఉన్నారు క్రైస్తవులమని చెప్పుకుంటూ. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు ఇలాగన్నా ఉండు, అలాగన్నా ఉండు, ఏదో ఒక రకంలో ఉంటేనే నీకు మేలు. ఆ పరిస్థితిని ఇంకా మనకు అర్థమయ్యేటట్టుగా పౌలు తిమోతికి పత్రిక రాసినప్పుడు 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనానికి వెళ్ళినప్పుడు పౌలు చెప్తా ఉన్నాడు తిమోతితో, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా 3:16 దైవజనులు సన్నద్ధుడై 2 తిమోతి 3:5 పైకి భక్తి గల వారి వలె ఉండియు, పైకి భక్తి గల వారి వలె ఉండియు, దాని శక్తిని ఆశ్రయించని వారునై, దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంఘంలో ఉన్న పరిస్థితి చెప్తా ఉన్నాడు పౌలు, తిమోతికి రాస్తా ఉన్నాడు. సంఘాలలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎలాంటి వారు? పైకి భక్తి పరుల్లాగా. దేవునికి స్తోత్రం. నేను చక్కగా వైట్ డ్రెస్ వేసుకున్నాను, బైబిల్ పట్టుకున్నాను, సన్నిధికి వచ్చేసాను, చర్చిలో కూర్చున్నాను. చూసిన ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే, అబ్బో పాస్టర్ గారు ఎంత మంచి భక్తి పరుడో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పైకి భక్తి అంటే వేషధారణ. హల్లెలూయా. హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే వేషధారణ. సినిమాల్లో వేస్తారు కదా, బయట జీవితం వేరుంటుంది. యాక్ట్ చేసేటప్పుడు వీడు ఎస్ఐ, అబ్బో ఎస్ఐ అనుకుంటాం మనం, దొంగ అంటే దొంగే అనుకుంటాం, మంచోడైతే మంచోడే అనుకుంటాం. చర్చికి వచ్చే వాళ్ళు కూడా యేసు ప్రభును నమ్మినట్టుగా, యేసు ప్రభును రక్షకుడిగా కలిగి ఉన్నట్టుగా
రక్షణ అంటే ఎరుగున్నట్టుగా, ఆత్మీయ జీవితం అంతా కూడా తాను ఎరిగినటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి భక్తులు ఆ లవదీక సంఘంలో ఉన్నారు. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ఉంటున్నారు. కాబట్టి పౌలు కూడా ఆ తిమోతికి పత్రిక రాసేటప్పుడు తాను హెచ్చరిస్తా ఉన్నాడు, ఇలాంటి స్థితి కలిగిన వారికి నువ్వు దూరంగా ఉండాలి. వాళ్ళు పైకి భక్తిగా ఉన్నారు, కానీ లోపట ఏముంటుంది? భక్తి లేదు. ఇంకా భక్తి లేదు, వేషధారణ. భక్తి చేస్తున్నట్టు కనిపిస్తున్నారు, కానీ వాళ్ళు ఏమంటారంటే ఇంకా నామకార్థ క్రైస్తవులు. నామకార్థ క్రైస్తవులు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి అని అంటే, వాళ్ళు పైకి భక్తి గలవారుగా కనిపిస్తున్నారు, కానీ వాళ్ళు ఏమి ఆశ్రయించలేదట? దాని శక్తిని ఆశ్రయించట్లేదు. భక్తికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? అసలు భక్తి అంటేనే ప్రపంచంలో ప్రజలకి తెలియదు. దేవుని ఎరగని ప్రజలు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటే అసలు దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో, ఆయన ఎలా ఉంటాడో, పరలోకము నుంచి భూమి మీదకి వచ్చి దేవునిని ఆయన ప్రత్యక్షపరిచి, దేవుని గుణగణాలను చూపించి, ఆయన ప్రేమను, ఆయన శక్తిని చూపించి, ఆయనను ఎలా ఆరాధించాలో ప్రపంచానికి, ఎలా భక్తి చేయాలో ప్రపంచానికి చూపించినటువంటి ఏకైక మానవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. అలాంటి భక్తి, యేసు ప్రభుల వారు చూపించినటువంటి భక్తి. ఆయన ఒకటే మాట అన్నాడు, అమ్మా మీకు తెలియదు, మీరు వెళ్ళి ఆ కొండ మీద ఆరాధన చేస్తున్నారు, మేము వెళ్ళేమో యెరూషలేములో ఆరాధన చేస్తున్నాము, కానీ ఒక రోజు వస్తుంది మేము అక్కడ చేయము, మీరు అక్కడ చేయరు. మీ తండ్రిని మీరు ఎలా ఆరాధన చేస్తారంటే ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తారు. దాన్ని భక్తి అంటారు. అపరాధముల చేత, పాపముల చేత ఆత్మ చచ్చిపోయి ఉంది. అందుకే ఎవడిష్టం వచ్చిన తీరా రీతి భక్తి చేస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆత్మస్వరూపుడైనటువంటి ఆ దేవుడికి మనలో ఉన్నటువంటి ఆత్మకి అసలు సంబంధమే లేదు, లింకే లేదు. పాపం లింకును చెడగొట్టేసింది. కానీ యేసు ప్రభుల వారు వచ్చి తాను మళ్ళీ ఏం చేశాడంటే ఆత్మీయ జీవితాన్ని మనలో ఆరంభించాడు, తండ్రితో సంబంధాన్ని కలిపాడు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా దేవునిని భక్తి చేసేటటువంటి భక్తులకి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ఒక భక్తిపరుడు, యేసు ప్రభువును ఆరాధన చేస్తున్నటువంటి ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఒక భక్తిపరుడు ఎలా ఉంటాడంటే, యేసు ప్రభువును ఆరాధన చేస్తే యేసు ప్రభు యొక్క శక్తిని తాను ఆశ్రయిస్తాడు. ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించకుండా ఉన్నారు ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు. యేసు ప్రభు యొక్క ఆత్మ ఒక వ్యక్తి లోపల ఎలాంటి కార్యం చేస్తుందో, ఎలా ఒక వ్యక్తిని నూతన జీవంలోకి, నవీన జీవితంలోనికి తీసుకొస్తాడో వాళ్ళకి అనుభవమే లేదు. ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి అనుభవం లేదు. రక్షణ అంటే అనుభవం లేదు, తిరిగి జన్మించిన అనుభవం కూడా లేదు. కానీ మాట్లాడుతున్నారు ఒకరికొకరు, బ్రదర్ బాగున్నావా, నీకు రక్షణ ఉందా, తిరిగి జన్మించిన అనుభవం ఉందా, మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవ మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఆ మాటలకున్న అర్థం కానీ, అర్థంలో ఉన్నటువంటి ఆ వివరం కానీ వాళ్ళ జీవితాలకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి జీవితం వాళ్ళది. ఇప్పుడు యేసుప్రభుని తిరస్కరించలేదు, యేసుప్రభును ప్రేమించను లేదు, అటు ఇటు కాకుండా బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళు. అందుకే ప్రభు అన్నాడు, ఇటైనా ఉండు, ఇటైనా ఉండు. నువ్వు యేసుప్రభుని కనుక ప్రేమిస్తే నీ జీవితంలో ఆయన భక్తి యొక్క శక్తిని నువ్వు అనుభవిస్తావు. అందుకే రోమపత్రిక 1వ అధ్యాయంలోకి వెళ్ళి 16వ వచనాన్ని కనుక చూస్తే ఒక విశ్వాసికి ఉన్నటువంటి శక్తిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. నువ్వెప్పుడైతే సువార్తను ఇష్టపడుతున్నావో,
పౌలు అంటున్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. అది ఎలయనగా నమ్ము ప్రతివానికిని, మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అది దేవుని శక్తి అయి ఉన్నది. మనం క్రైస్తవులను పిలువబడుతున్నాం. ఎందుకు పిలువబడుతున్నాం? యేసుప్రభు దగ్గరికి వచ్చాము. యేసుప్రభు దగ్గరికి వచ్చి మనం పాపలమని తెలుసుకున్నాము. మన పాపం కొరకు యేసుప్రభు సిలువ వేయబడ్డాడని అర్థమైంది. ఆ సిలువ స్థానంలో నిలబడ్డది నా కొరకు నా ప్రభు నిలబడ్డాడు, నా శిక్షను భరించాడు, నా యొక్క పాపమంతా కూడా తాను భరించి నన్ను క్షమించేశాడు. ఇప్పుడు నేను రక్షించబడ్డాను. అందుకే ఆ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనానికి వెళ్ళి చూస్తే కూడా అక్కడ అంటాడు, నశించుచున్న వారికి సిలువను గురించిన వార్త వెరితనమేమో, కానీ పాపంలో జీవిస్తూ పాపానికి రావాల్సిన శిక్ష నుంచి తప్పించబడటానికి ఆయన చేసిన సిలువ త్యాగం, ఆ శుభవార్త ఏదైతే ఉందో మనకు శక్తినిస్తుంది. ఆ సంఘంలో ఉన్న విశ్వాసులకు రక్షణతో పని లేదు, దాన్ని అనుభవించలేదు కూడా వాళ్ళు. ఒక వ్యక్తి సువార్త చెప్పాలి అంటే చమత్కారమైన మాటలు చెప్పాల్సిన పనే లేదు. అదే 17వ వచనం అంటాడు, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం అంటాడు ఆయన, ఇచ్చుటకు పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండానట్టు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే. సువార్త ప్రకటించేవాడికి వాక్చాతుర్యం అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వచ్చాడండి నీ కొరకు. ఆయన నిన్ను విమోచించుట కొరకే సిలువలో చచ్చిపోయాడండి. ఆ సిలువను కనుక నా కొరకే ఆయన చనిపోయాడని నువ్వు నమ్మితే చాలు, నువ్వు రక్షించబడతావు, నీ శిక్ష నుంచి తప్పించబడతావు. దాన్ని చెప్పడం కొరకు మనం ఏదో చమత్కార మాటలు చెప్పి ఇలా వెళ్ళి చెప్తే ఇది పని అవుతుందేమో, అలా వెళ్ళి చెప్తే వాడు రక్షించబడతాడేమోనని చమత్కార మాటలతోని సంబంధం లేదు. ఎవడైనా వచ్చి చమత్కార మాటలు చెప్తా ఉంటే వారి నుంచి మీరు దూరంగా ఉండాలి. సువార్త ప్రకటించడానికి నువ్వు ఏ వాక్చాతుర్యం అవసరం లేదు. సిలువ త్యాగాన్ని ఉన్నదున్నట్టుగా వివరించు. దేవుడు నిన్ను చేశాడు, దేవుణ్ణి స్తుతించట కొరకు, ఆరాధించట కొరకు దేవుడు నిన్ను చేశాడు. కానీ పాపం నిన్ను దేవుడి నుంచి వేరు చేసింది. పాపములు నశించిపోకుండానట్టుగా దేవుడు తన కుమారుడైన క్రీస్తు లోకానికి పంపించాడు. ఆయన నీ కొరకు సిలువలో చనిపోయాడు. ఆ సిలువ త్యాగం నా కొరకే నువ్వు నమ్మగలిగితే నువ్వు కూడా పాపానికి రావాల్సిన శిక్ష నుంచి తప్పించబడటమే కాదు, దాని పర్యవసానమైన మరణం నుంచి కూడా నువ్వు విమోచించబడతావు. దేవునికి స్తోత్రం. అది సువార్త. ఆ సువార్త చెప్పు, సువార్త చెప్పు. ఆ సంఘంలో ఉన్న విశ్వాసులకు సువార్తతో సంబంధం లేదు. వాళ్ళు వస్తున్నారు, ఏంటి యేసయ్య దగ్గరికి వస్తే ఏం దొరుకుద్ది? అప్పులు తీరుతాడు, సమస్యలు తీరుతాడు, రోగాలు పోతాయి, ఇల్లు కట్టుకుంటాం, కారు ఉంటుంది, బంగులు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకొరకే మనం రావటం. ఆయన వచ్చింది అందుకొరకు కాదు. ఆయన పుట్టినప్పుడే స్పష్టంగా చెప్పాడు, ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపిస్తాడు. పాపమును గురించిన మాట లేదు వాళ్ళకి, ఇంకా సువార్తను గురించినటువంటి జీవితం లేదు. వస్తూ ఉన్నారు, యేసు ప్రభుని ఇష్టపడ్డట్టు లేరు, యేసు ప్రభును ద్వేషించినట్టు కూడా లేరు. వాళ్ళు నులివెచ్చని స్థితిలో ఉన్నారు. కానీ దేవుని యొక్క శక్తిని కనుక ఆశ్రయిస్తే మనం రక్షించబడతాము. అంత మాత్రమే కాదు, దేవుడు మన జీవితాన్ని నూతనం చేస్తాడు. తిరిగి జన్మించిన అనుభవం అంటాం కదా, మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడంటే తిరిగి జన్మించిన అనుభవంలోకి. నిజంగా దేవునిలో పుట్టాము, దేవుని పిల్లల్లాగా జీవిస్తున్నామనే ఆ యొక్క శక్తిని యేసు ప్రభు యొక్క ఆత్మనే మన జీవితంలో జరిగిస్తుంటాడు. అలాంటి స్థితి వారికి లేదు ఇంకా, ఆ సంఘంలో ఉన్నటువంటి వారికి. అందుకే అంటున్నాడు, లవది యొక్క సంఘస్థులకు రాయ్,
వాళ్ళు చల్లగా లేరు, వెచ్చగా లేరు, నులివెచ్చగా ఉన్నారు. ఒకవేళ అదే స్థితిలో ఇక్కడున్న మనలో ఎవరైనా ఉంటే దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి చల్లగానే ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు, నులివెచ్చగా ఉండ మాకు. నీ జీవితాన్ని నువ్వు మోసం చేసుకుంటావు. రక్షణ క్రీస్తు యొక్క శక్తిని మనం ఆశ్రయించాలి, భక్తి యొక్క శక్తిని మనం ఆశ్రయించాలి. మన జీవితంలో మార్పు వస్తుంది. ఆ రీతిగా మారిన జీవితం ఉంటే తప్ప మనం ప్రభుని కలుసుకోలేము. ఆ రీతిగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆ నూతన జన్మ అనుభవంలోకి ఎలా నడిపిస్తాడో వచ్చే వారం మనం ధ్యానిద్దాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. నువ్వు నమ్మదగిన దేవుడవు. నవదీక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను గురించి దేవా, చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, అది నీకు మేలు అంటున్నావు దేవా. నులివెచ్చగా ఉండకుండానట్టుగా దేవా, ఆ బిడ్డలను అయ్యా ఏ రీతిగా మీరు హెచ్చరించి ఉన్నారో, నిజంగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక ఈరోజు మమ్మల్ని మీరు హెచ్చరించి ఉన్నారయ్యా. మేము పైకి భక్తి పరులాగా కాదు, నీ యొక్క భక్తి యొక్క శక్తిని మేము ఆశ్రయించే వారుగా ఉండి నీ మహిమ కొరకు సాక్షులు ఉండటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.